రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి కొవ్వూరు మండలం కుమారదేవం వాడపల్లి ప్రాంతాల్లోని వసతి గృహాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఈ తనిఖీల్లో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, అల్పాహారం, వసతి గృహాల్లోని ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులు సరియైన పోషకాహారం అందుకుంటున్నారా అనే అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోషకాహారం నాణ్యత పాటించాలి, సేవా విధానంలో పారదర్శకత కలిగి ఉండాలని గంజిమాల దేవి పేర్కొన్నారు. వసతి గృహాల్లో అందుతున్న సదుపాయాలపై వివరాలు తెలియజేయాలని కోరటం జరిగింది. విద్యార్థులకి వడ్డించే వంటల్లో ఆహార పదార్థాలు సమగ్రంగా ఉడికేలా పర్యవేక్షణ చేయాలని అక్కడి అధికారులకు, సిబ్బందికి స్పష్టం చేశారు. తనిఖీలో లోపాలు గుర్తించిన వెంటనే వాటిని సరిదిద్దాలని పాఠశాలలు, వసతి గృహాలు, ఐసిడిఎస్ కేంద్రాల్లో విద్యార్థులు సంపూర్ణ పోషక విలువలు కలిగి ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి పి పార్వతి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి, జిల్లా మేనేజర్ బి గణేష్ తదితరులు పాల్గొన్నారు. పక్కనే పెట్టారు, బాగలేదా? ఉడకలేదు కదా? ఉడకలేదా? మరి ఎందుకు తినట్లే? కొరకండి, నానపకాయ ముక్క తీసుకో. ఏ కూరగాయ అయినా మాకు ఫస్ట్ క్వాలిటీ కూరగాయ కావాలి, లేకపోతే తీసుకెళ్ళిపోండి. మళ్ళీ బయట ఎగ్జామ్ రాస్తున్నాం, రైటింగ్ భలే ఉంది, చాలా బాగా రాస్తున్నారు. రైటింగ్ బాగా మేము ఎందుకు వచ్చామో తెలుసా? చెప్పారా మేము వస్తామని? ఈ స్కూల్కి సంబంధించిన డోర్ లేదా?